హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ రెడ్డి. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. హిందీ నిషేధంపై పుకార్లు స్పష్టతనిచ్చిన తమిళనాడు ప్రభుత్వం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం. భారత్ మాతాకి అందరూ కూర్చోవాలి. మన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమం త్వరలోనే మనం ప్రారంభించుకుందాం. రాష్ట్ర అధ్యక్షుల వారితో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమం ప్రారంభించుకుందాం. దానికంటే ముందు ఈరోజు ఎర్రగడ్డ డివిజన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశము మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ బీజేపీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా రాజేష్ గారు, వకీల్ నాగేశ్వరరావు గారు, గణేష్ గారు, జ్యోతి గారు, సునీత గారు, గాయత్రి గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా మనతో పాటు ఈరోజు పార్టీ కార్యకర్తలుగా పనిచేయడానికి వచ్చినటువంటి పెద్దలు మోహన్ రావు గారు, మన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు, ప్రదీప్ రావు గారు, శిల్ప గారు, సారంగపాణి గారు, ఇంకా జూబ్లీకి సంబంధించినటువంటి చాలా మంది పార్టీ నాయకులు, అదేవిధంగా మిగతా జిల్లా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నిక మరి ఈరోజు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉంది. ఈ ఎన్నిక మనం కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కావడంతో ఈ యొక్క ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రజా కోర్టులో బీసీలకు చేస్తున్నటువంటి ద్రోహానికి శిక్షకు గురి కావాల్సి వస్తుందనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయనకు ఇచ్చినటువంటి హోదాకు ఆ పార్టీకి కృతజ్ఞుడిగా ఉండడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎదుటి వాళ్ళ మీద నీలాప నిందలు వేసి పబ్బం గడుపుకునేటువంటి మాటల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అతి విధేయత, ఎవరి ప్రయోజనం కోసం మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ మీద ఇటువంటి నిందలు వేస్తూ ఉన్నాడు. నిజంగా బీసీల ప్రయోజనాల పట్ల మహేష్ కుమార్ గౌడ్ గారికి అవగాహన ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆయన నిలదీయాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కారణం, రకరకాల మిషలతో బీసీలకు ద్రోహం చేస్తూ ఒక గందరగోళ పరిస్థితిని ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది అని అంటే దానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ
చిత్తశుద్ధిని లేదా బీఆర్ఎస్ పార్టీకి కితాబు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు కాదు. గతంలో నేను స్పీకర్ అయినటువంటి తొలినాళ్లలోనే ఈ దేశంలో కాంగ్రెస్ పాలన చరిత్ర యావత్తు తెలంగాణ బీసీలకు ద్రోహం చేసింది. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలోనే రాజ్యాధికారంలో బీసీలకు అవకాశం వాటా దక్కాలి, బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో నేను స్పీకర్గా కొనసాగినటువంటి తొలినాళ్లలోనే 33% రిజర్వేషన్లు బీసీలకు చట్టసభల్లో అమలు చేయాలనేటువంటి తీర్మానాన్ని పంపించినటువంటి రాష్ట్రం చరిత్ర బీఆర్ఎస్ పార్టీ సొంతం. కేసీఆర్ గారి సమర్థ నాయకత్వానికి బీసీలను ఏ రకంగా రాజకీయాల్లో వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చిండు, ఏ స్థాయిలో పెంచిండు అనడానికి మీ అందరికీ తెలిసినటువంటి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఒకే ఒక్క శాసనసభ్యుడినైనటువంటి నేను మా సామాజిక వర్గం నుండి గతంలో శాసనసభ్యులు అయినటువంటి చరిత్ర లేనటువంటి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో మొదటి స్పీకర్ని చేసినటువంటి గౌరవం ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారి నాయకత్వానికే చెల్లుతుంది. కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. సార్ అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం కేసు రాష్ట్రంలో, ఒక పక్క గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పక్క కల్తీ మద్యం కేసు, ఆ పక్క 3,500 కోట్ల రూపాయలు మద్యం స్కామ్. ఆ 3,500 కోట్ల మద్యం స్కామ్ దాదాపు 25-30 మంది ముద్దాయిలుగా చేర్చబడినారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళారు. ఇంకా కొంతమంది జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద వచ్చారు. సిట్ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది, దర్యాప్తు బంద్ చేస్తుంది. బ్రహ్మాండంగా వాళ్ళ ధర్మం ప్రకారం, వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఈ కల్తీ మద్యం కేసు వచ్చింది. ఈ కల్తీ మద్యం కేసు ఎవరిది? ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అక్రమ పని జరగదు. సక్రమమైన పని జరగాలంటే అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. అక్రమంగా, అవినీతిపరంగా, చట్ట వ్యతిరేకంగా, చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగే పనులకి అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఉంటుంది. తెలీదని చెప్పగలరా? జయచంద్రారెడ్డి ఎవరు? ఆయన నాకు తెలియదని చెప్తాడా? పెద్దిరెడ్డి గారిని అడుగుదాం, అయ్యా ఎవరు జయచంద్రారెడ్డి అని. నాకు తెలియదండి అతను ఎవరని చెబుతారా? వాళ్ళ మనిషే. వాళ్ళ దొడ్డులో కట్టి వేయబడిన దూడ ఇది. వాళ్ళ దొడ్డులో తాడేసి కట్టివేయబడిన దూడ. కొన్ని ప్రత్యేక కారణాలు మా పార్టీలోకి వచ్చాడు, ఏదో సీట్ ఇచ్చాము, అది లాస్ట్ టైం మొన్న చెప్పాను నేను. ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పుడు తాజాగా జోగి రమేష్ గారు, మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే మిమ్మల్ని ఈ పక్క నిలబెట్టాను నేను, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసి వస్తానని చెప్పి వెళ్ళిన మనిషి. అంత సాన్నిహిత్యం వెళ్ళదు. ఇప్పుడు ఆయన పీకల్లోతు కూరుకుపోయాడు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. పీకల లోతుకి అవినీతిలో కూరుకుపోయి ప్రజా సమస్యలను పరిష్కరించలేక డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంతకుముందైతే ప్రశ్నిస్తున్నది ఒక సోషల్ మీడియాని దాదాపు టార్గెట్ చేసి 100 కేసులు పెట్టి 100 మందిని అరెస్టు చేసి దాదాపు 70-80 రోజులు జైళ్లలో ఉంచిన సంఘటనలు. తర్వాత సాక్షి పత్రిక పైన అంటే
ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కు, వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ, నీతి నిజాయితీగా నిర్భయంగా మాట్లాడే పరిస్థితి రాజ్యాంగం కల్పిస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడితే వారిపైన కేసులు, నిస్సిగ్గుగా అసలు సాక్షి కార్యాలయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం మనం చూసాం. ఇంతకుముందు లిక్కర్ స్కామ్ కేసులో కొంతమంది సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో ఉన్నారని చెప్పే ఉద్దేశంతో సర్చ్ వారెంట్ లేకుండా అర్ధరాత్రి పోయి దాడి చేసి నానా హంగామా సృష్టించారు. ఇప్పుడు నెల్లూరులో కల్తీ మద్యం తాగి ఒక అతను చనిపోయాడని రాస్తే ఎడిటర్ పైన, అలాగే అక్కడ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ పైన కేసులు పెట్టడమే కాకుండా ఒక కాంట్రిబ్యూటర్ని వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు. ఏంటంటే కారణం, అతను కల్తీ మద్యం అమ్ముతున్నాడని చెప్పి ఒక ఆరోపణ చేసి. అంతకుముందు కూడా మనం చూసాం, సోషల్ మీడియా కార్యకర్తలపైన గంజాయి కేసు పెట్టడం, హైకోర్టు చీవాట్లు పెట్టడం, సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వడం, ఇవన్నీ చూసాం. వీళ్ళు స్వామి భక్తి చాటుకునేదానికి రాజకీయ నాయకుల మాటలు విని వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ తమ విద్యుక్త ధర్మాన్ని మర్చిపోయి కాకి డ్రెస్సును పక్కన పెట్టి పసుపు డ్రెస్సులో చాలా దారుణంగా వ్యవహరిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. తమిళనాడులో హిందీ భాష వినియోగాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందంటూ నిన్న దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన వార్తలపై స్టాలిన్ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. హిందీని నిషేధించే ప్రతిపాదన ఏది తమ వద్ద లేదని అధికారికంగా ప్రకటించి ఈ వివాదానికి ముగింపు పలికింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులో హిందీ హోర్డింగ్లు, బోర్డులు, సినిమాలు, పాటల్లో ఆ భాష వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు డీఎంకే ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, నూతన విద్యా విధానంపై కేంద్రంతో ఇప్పటికే వివాదం నడుస్తుండటంతో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దుతున్నారనే దానికి ప్రతిస్పందనంగానే ఈ చర్య అని డీఎంకే వర్గాలు చెప్పినట్లు వార్తలు రావడంతో చర్చ మరింత ఊపందుకుంది. ఈ పరిణామం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు వెలువెత్తాయి. బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టేందుకు సీఎం స్టాలిన్ ఈ ఎత్తుగడ వేశారని ప్రచారం జరిగింది. ఒకవేళ బిల్లు అసెంబ్లీకి వస్తే అన్నాడీఎంకే మద్దతిస్తే బీజేపీతో వివాదాలు వస్తాయి, వ్యతిరేకిస్తే సొంత రాష్ట్రంలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ వార్తలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బుధవారం రాత్రి ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. టీఎన్ ఫ్యాక్ట్ చెక్ అనే ప్రభుత్వ అధికారిక సామాజిక ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. హిందీ భాష నిషేధానికి సంబంధించిన బిల్లు ప్రతిపాదన ఏది తమకు అందలేదని తమిళనాడు శాసనసభ కార్యదర్శి స్పష్టం చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఒక్కరోజుగా సాగిన ఉత్కంఠకు తెరపడినట్లయింది. తొలుత డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, దానికి వ్యతిరేకంగా ఏమి చేయబోమని వ్యాఖ్యానించడం గమనార్హం. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమను కాపాడేందుకు పేద రైతుల పొట్టగొడతారా అని సిపిఐ జాతీయ కార్యదర్శి మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. నేడు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ ప్రకారం భూములు కోల్పోతున్న రైతులను భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిబుల్-ఆర్ ను అశాస్త్రీయంగా ఓఆర్ఆర్ రోడ్డు నుంచి 40 నుంచి 60 కిలోమీటర్లు తీసుకుని చౌటుప్పల్ కు ఉత్తర దక్షిణ ప్రాంతంలో 28 కిలోమీటర్లు ఎందుకు కుదించారని ఆయన నిలదీశారు. త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ ను పాము వంకర లాగా తిప్పుతూ ఒక చోట 50 కిలోమీటర్లు, మరో చోట 60 కిలోమీటర్లు, చౌటుప్పల్ దగ్గర వచ్చేసరికి 28 కిలోమీటర్లు ఎన్ని రకాలుగా మార్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో బయట పెట్టాలన్నారు. ఓఆర్ఆర్ నుండి త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ సమాంతర దూరం నుంచి మార్చాలన్నారు. ప్రస్తుత అలైన్మెంట్ దివీస్ ఫార్మా కంపెనీ కాపాడడం కోసమే మార్చినట్టు తెలుస్తుందన్నారు. ఫార్మా కంపెనీల కోసం కాకుండా పేద రైతులను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా అలైన్మెంట్ చేయాలని, చిన్నకారు రైతులను నాశనం చేసి వారి శవాలపై రోడ్లు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలో ప్రస్తుత అలైన్మెంట్ మూలంగా
విలువైన భూములను, ఇండ్లు, తమ ఫ్లాట్లకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని, RRR అలైన్మెంట్ 60 కిలోమీటర్ల దూరానికి మార్చాలని, అక్కడ కూడా భూమి పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని, లేని ఎడల బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అలాగే RRR భూ నిర్వాసితుల సమస్యలపై శాసన మండలి సమావేశంలో చర్చిస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేశారు. అలా కాకుండా ఫార్మా కంపెనీల కొమ్ము కోస్తూ పేద రైతుల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మరి భూమి ఇవాళ పోతున్నటువంటి వాళ్ళు మరి మార్కెట్ రేటు చాలా అత్యధికంగా ఉన్నది. కోట్ల రూపాయలు విలువ చేసే భూముల గుండా మరి పక్కన మరి ఇవాళ అతి తక్కువగా మార్కెట్ రేటుకు మరి వాల్యుయేషన్ నష్టపరిహారం కూడా ఇవాళ ప్రభుత్వం అతి తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక శాస్త్రీయ పద్ధతులలో ఔటర్ రింగ్ రోడ్డుకు మరి ఏదైతే క్రమ పద్ధతిలో 60 కిలోమీటర్ల దూరంకి తీసుకపోతే ఎవరికి నష్టం ఉండదు. అదేవిధంగా ఏ రైతు గుండా పోయినా కూడా మరి ఒక అమరావతిలో ఏ రకంగానైతే రైతులకు మరి వాళ్ళకు షాపింగ్ మాల్ కానీ పోయినటువంటి రైతులకు ఏ రకంగా అమరావతిలో రైతులను ప్రభుత్వం ఆదుకుందో, ఈ ప్రాంతంలో కూడా పోయేటువంటి రైతులందరికీ కూడా ఆ రకంగా లాభం చేకూర్చే విధంగా మరి వాళ్ళకు భూములు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చేసినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఇది ఒక కొంతమందికి లాభం చేకూర్చే విధంగా, పెద్ద పెద్ద ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా, డివిస్ ఫ్యాక్టరీకి ఉపయోగపడే విధంగా తీసేటువంటి అలైన్మెంట్ని ఇక్కడ ఉన్న రైతాంగం ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు చేసే పోరాటం న్యాయబద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర మంత్రి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నారు. మరి వారు కలిసినప్పుడు ఈ అలైన్మెంట్ తప్పని చెప్తాను, దానికోసం వారు నిలబడాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ఈ అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేయడానికి మరి రాష్ట్ర మంత్రివర్గం మంత్రి చూడాలి. ఆ రకం కాకుండా ఏదో దాటవేత పద్ధతిలో వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడి దీని పక్కదారి పడితే రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఎందుకంటే సుల్లూరుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతమోహన్. సుల్లూరుపేట నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ దళితుల పైన దాడులు ఎక్కువైనాయి. మొన్ననే మనం చూసాం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ముఖాన చెప్పు విసిరేయడం జరిగింది. క్రితంలో ఎక్కడ ప్రధాన న్యాయమూర్తుల పైన చెప్పు విసిరేయడం జరగలేదు. కేవలం దళిత ప్రధాన న్యాయమూర్తి అయినందువల్ల ఆయన పైన ముఖాన చెప్పు విసిరేయడం జరిగింది. ఇది చాలా భారత రాజ్యాంగానికి ఇది ఒక గొప్ప అపకీర్తి, దేశ ప్రతిష్టకు కూడా అపకీర్తి అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, మొన్న హర్యానాలో తెలుగు IPS ఆఫీసరు ఒక దళితుడు కాల్చుకొని చచ్చిపోయాడు. కేవలం ఆయన దళితుడు కావడం, ఆయన పైన అవమానాలు. మూడవది, అంబేద్కర్ విగ్రహాన్ని చిత్తూరు జిల్లాలో, చంద్రబాబు నాయుడు జిల్లాలో పట్టపగలు నిట్ట నిలువున కాల్చడం జరిగింది. దీనంతటినీ మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. చివరిలో GST పైన కర్నూలులో మీటింగ్ పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు మోడీ గారికి. 15 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతున్నాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు. షాద్నగర్ పట్టణంలో బీసీ ఐక్యత స్ఫూర్తి మరింత బలపడుతోంది. టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల చైతన్యమే భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయిస్తుందని అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని హోటల్ గోదావరి సమీపంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత విభాగం అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో 100 మందికి పైగా కొత్త సభ్యులు టీఆర్పీ పార్టీలో చేరారు. మల్లన్న వారిని కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మల్లన్న మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం, రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం పోరాడే పార్టీగా టీఆర్పీ రూపొందింది. 78 ఏళ్ల పరిపాలనలో బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉండబడ్డారు. కానీ ఇక పరిస్థితులు మారాయి. గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలు చైతన్యవంతంగా ఐక్యమవుతున్నామన్నారు. విస్తృతంగా జైన్ అవుతా ఉన్నారు. 78 సంవత్సరాల్లో ఈ అగ్రకుల పాలకులు చేస్తున్నటువంటి మోసాన్ని బీసీ సమాజం పసిగట్టింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా గతంలో కాంగ్రెస్ కండువాలు మోసినాం భుజాల మీద వేసుకొని, గతంలో బీజేపీ కండువాలు మోసినాం,
గతంలో టీఆర్ఎస్ కండువాలు మోసినాం. మొట్టమొదటిసారిగా బీసీల కోసం, మా హక్కుల కోసం, మా అధికారం కోసం, మా వాటా కోసం మేము ఇవాళ మా రాజ్యాధికారం వైపు ముందుకెళ్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లోనే బీసీలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి అసెంబ్లీ, మండలి, అన్ని కార్పొరేషన్లలో బీసీలు తమ సీట్ను పదిలం చేసుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలు చెప్తా ఉన్నా. గింత ఉద్యమం వచ్చిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దసరా సంక్రాంతి ఎలా ఉంటుందో బీసీ ఉద్యమము ఆ విధంగా ఈరోజు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉప్పొంగుతుంది. ఎందుకంటే 79 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, కానీ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల చిల్లర పైచిలుకు ఉన్న బీసీలకు ఈరోజు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఇంకా బీసీల ఓట్లు నాయకులకు పడుతున్నాయి, కానీ సీట్లు వాళ్ళవైతున్నాయి, ఓట్లు మావైతున్నాయి బీసీలకి. కాబట్టి ఇకనైనా రాజ్యాధికార దిశగా బీసీలు అడుగులు వేస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అందరము యువత మేలుకునే టైం వచ్చింది. కాబట్టి బీసీల రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని ఈరోజు తీన్మార్ మల్లన్న గారు అందరికీ పిలుపునిచ్చారు. ఈరోజు మేము బీసీ మహాసభ యువత, రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులుగా ఉన్నాము. కాబట్టి బీసీ అన్ని కులాలు కూడా కలిసి పని చేయాలనే ఆలోచనతో తీన్మార్ మల్లన్న మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యాచరణకు అందరం కూడా ఒక వారధిగా పనిచేయడం వల్ల రాబో కాలంలో బీసీల రాజ్యాధికార దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గత అన్ని ఎలక్షన్లో చూస్తున్నాము, ప్రతి నాయకులు బీసీలను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు, కానీ వాళ్ళకు కనీస సౌకర్యాలు కానీ కనీస రిజర్వేషన్లు కానీ కల్పించడం లేదు. కాబట్టి దీనిపైన ఇక 70-80 ఏళ్ళు చూసిన బీసీలు విసిగి వేచారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ రెడ్డి. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. హిందీ నిషేధంపై పుకార్లు, స్పష్టతనిచ్చిన తమిళనాడు ప్రభుత్వం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.